నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్వాతంత్ర సమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఈ ముగ్గురు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు అని ప్రశంస. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. డిలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. పరోక్షంగా జగన్ డిలిమిటేషన్ కి మద్దతు ఇస్తున్నట్లేనా అని వ్యాఖ్య. ఏపీలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు అయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ధాన్యం కొనుగోలులో చరిత్రాత్మక మైలురాయి చేరామన్న మంత్రి. ధాన్యం డబ్బులను 24 గంటల్లో జమ చేయడం మరొక రికార్డని వెల్లడి. పశ్చిమంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నేతలు. దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేశారని వ్యాఖ్య. స్వతంత్ర సమర వీరులకు సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులని అన్నారు. వీరి పేర్లు వింటేనే భారతీయుల రక్తం దేశభక్తితో ఉప్పొంగిపోతుందని, భారతదేశ స్వతంత్ర పోరాటం కేవలం రాజకీయ పోరాటంతోనే కాదు, లక్షలాది మంది విప్లవకారుల ప్రాణ త్యాగాలతోనూ ముడిపడి ఉందన్నారు. భారత జాతికి స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించడానికి 23 ఏళ్ల వయసులోనే వీరోచిత పోరాటాలు చేసి యువ హృదయాలపై చెరగని ముద్ర వేసిన స్వాతంత్ర సమర వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షాహిద్ దివాస్ సందర్భంగా ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుంటూ వారి సంస్కృతికి నివాళులర్పిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంతో మంది వీరులు నిస్సంకోచంగా తృణప్రాయంగా భరతమాత కోసం ప్రాణాలని అర్పించారని చెప్పారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వాళ్ళ పేర్లు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంగా నిండిపోతుందని చెప్పారు. ఈ ముగ్గురు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు అని కొనియాడారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా జగన్ డిలిమిటేషన్ కు మద్దతు ఇస్తున్నట్లేనని ఆమె వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తన అన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరొకసారి విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వటమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డిలిమిటేషన్ కి మద్దతు ఇచ్చినట్లేనని అన్నారు. డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. డిలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికి రాష్ట్ర ప్రజలను మోసం చేయటమేనని విమర్శించారు. డిలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డిలిమిటేషన్ కి వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక మైలురాయిని అందుకుందని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా 22వ తేదీ ఉదయానికి 8,003 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగించామని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 34,78,445 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, తూకం, తేమ శాతం విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా నిబద్ధతతో కొనుగోలు చేయడం కూటమి ప్రభుత్వం యొక్క పారదర్శక పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. గత వైసీపీ పాలనలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సుఖీభవ అనే భావన, రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మన అందరిపైన ఉంటుంది. అహర్నిశలు కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని, మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు.
అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు, ఒక మైలురాయి చేరాం. దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మంచి పాలన అందించనే లక్ష్యంతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేశారని జనసేన రాష్ట్ర కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు వెల్లడించారు. పశ్చిమలో కొందరు జనసేనపై తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై బురద చెల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం స్థాపించిన నాటి నుండి పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు బలమైన కేడర్ ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 54 డివిజన్ జనసేన నాయకులు దుర్గారావు ఆధ్వర్యంలో వించిపేట గాంధీబొమ్మ సెంటర్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు హాస్ట్రే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అత్యంత హేయమైన పాలన జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో పశ్చిమంలో కొందరు జనసేన పైన బురద చల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని, అయినా పశ్చిమంలో బలమైన జనసేన పార్టీ క్యాడర్ ఉందని తెలియజేశారు. ఆ పార్టీ కృష్ణా పెన్న రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ఇంటింటికి పార్టీని తీసుకువెళ్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపిల్ల రాజేష్, నాయకులు అత్తలూరి పెద్దపాపు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం. అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం, అమ్మిశెట్టి వాసు గారి నాయకత్వం. జై జనసేన. పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్లో మా డివిజన్ నాయకులు దుర్గారావు గారి ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా నాతో పాటు మా జనసేన పార్టీ కార్పొరేటర్లు అప్పాజీ గారు, రాజేష్ గారు, పెద్దబాబు గారు, అట్లాగే మల్లెపు విజయలక్ష్మి గారు, డివిజన్ అధ్యక్షులందరూ కూడా పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. ఎందుకంటే కులాలకి మతాలకు అతీతంగా కూడా ఈ ప్రాంత వాసులు గతంలో పీఆర్పీలో నుంచి కూడా బలమైన ఇక్కడ మా జనసేన పార్టీకి బలం ఉంది. కాబట్టి జనసేన పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మరి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. ధృతరాష్ట్రుడి పాలన నుంచి మంచి పరిపాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి మరి ఈ కూటమి ద్వారా ఈ ప్రజలకు మంచి చేసే విధంగా మరి మంచి పనులు చేస్తూ ఉన్నారు. అట్లాగే పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి సుజనా చౌదరి గారు కానివ్వండి, ఎంపీ కేసినేని చిన్ని గారు, ఈ కూటమి ఎవరిల్లా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా కూడా అన్ని పనులు కానీ ఎక్కడ కూడా చిన్న పనులు పెండింగ్ లేకుండా చేస్తాను. లోటు బడ్జెట్లు ఉన్నప్పటికి కూడా చేయటం చాలా సంతోషం. ఈ జనసేన పార్టీ కార్యకర్తలు పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈ యొక్క జెండా దిమ్మ ఆవిష్కరణ సభకు ముందు ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే భాను గారు కానీ, మన వాసు గారు కానీ అందరు పెద్దలందరూ కూడా ముందే అక్కడికి వెళ్ళిపోవడం వల్ల పిఠాపురం ఆవిష్కరణ ఇప్పుడు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే జన సైనికులు కానీ వీర మహిళలు గారు ఉన్నారో
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పోరాటాలు కాకుండా పరిష్కారాల దిశగా మేమంతా కృషి చేస్తామని చెప్పి స్థానికంగా ఉన్న సమస్యలన్నీ ఏదైతే మా దృష్టికి వస్తాయో అలాగే జన సైనికులు కూడా ముందుండి ఆ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అక్కడ అలాగే మన కృష్ణా జిల్లా సమన్వయకర్త గారైన ఉదయభాను గారు అలాగే మన అమ్మిశెట్టి వాసు గారు మండల రాజేష్ గారు మిగిలిన పెద్దలు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క జన సైనికుని సహాయంతో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆవిర్భావ దినోత్సవం 12వ సంవత్సరం రావడం సందర్భంగా ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్ సీనియర్ నాయకులు బగ్గం దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పంజా సెంటర్ గాంధీ బొమ్మ ఏరియాలో ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మరియు పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. జనసేన పార్టీ అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఇది అని చూపించే విధంగానే మేమందరం కూడా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ఒక్క దిమ్మ కాదు, ప్రతి డివిజన్లో కూడా రానున్న రోజుల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటింటికి కూడా ఇంకా జనసేన పార్టీని బలంగా తీసుకెళ్తాం. ఆర్థికంగా తోడ్పాటును ఇచ్చేలా ఉపాధి పొందే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మహిళలకు కుట్టు మిషన్, మరో 2 వ్యక్తులకు తోపుడు బండి, ఇస్త్రీ పెట్టెలను అందజేసి వారికి భరోసానిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడు అండగా నిలుస్తున్నారు. తన సొంత నిధులతో వివిధ వర్గాల వారికి ఉపాధి చేసుకునేందుకు పనిముట్లు అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 3వ డివిజన్ నాగార్జున కాలనీకి చెందిన 3కి కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టె అందజేశారు. విజయవాడ అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్యే ఉపాధి వస్తువులతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సహాయం పొందిన వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 3 డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాగార్జున నగర్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొన్న 3వ డివిజన్లో కాలనీకి మన దాసరి కృష్ణకి మన ఒక బండి, మన భవానీకి మిషను, సత్యనారాయణకి ఇస్త్రీ పెట్టే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబాలు వీటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతి ద్వారా ఇవ్వటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. సుబ్బారావు, నాగార్జున నగర్ కాలనీ. విజయవాడ రామలింగేశ్వర నగర్ కరకట్ట రోడ్డుపై భారీ ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. విజయవాడ రామలింగేశ్వర నగర్ రోడ్డు, కరకట్ట రోడ్డుపై ఇసుక లారీల రాకపోకల్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇసుక టిప్పర్లు ఢీకొట్టడం వలన ఇటీవల జరిగిన ప్రమాదాలను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఇసుక లారీల రాకపోకల్ని వెంటనే నిలిపివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ గతంలో కరకట్ట రోడ్డు అధ్వానంగా ఉండేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన కృషితో రోడ్డు వేయించడం జరిగిందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దోపిడీ ఎక్కువైపోయిందని, దీంతో భారీ ఇసుక టిప్పర్లు కరకట్ట మీదుగా వెళ్తున్నాయని చెప్పారు. దీంతో ప్రజలు నిత్యం ప్రమాదానికి గురవుతున్నారని, ప్రాణాలు కూడా కోల్పోతున్నారని చెప్పారు. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించి లారీల రాకపోకల్ని నిలిపివేయాలని కోరారు. మరి మీడియా మిత్రులందరి ద్వారా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా మరి 15 నిమిషాలు, అరగంట నుంచి నా కోసం సోదరులందరూ కూడా మరి నేను పిలవగానే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరే చూశారు ఎన్ని టిప్పర్లు ఆగినాయి. మీరు పైన టిప్పర్ను చూస్తుంది 50 నుంచి 60 టన్నులు లోడుతో ఈరోజు రామలింగేశ్వర నగర్ కరకట్ట రోడ్డు 2 నెలల క్రితం ₹1 కోటి వ్యయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వేసింది. ఏ విధంగా మాకు ఈ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైను, వాటర్ లైను
ఎప్పుడూ కూడా మరమ్మతులు రావడం, పైప్ లైన్లు పగటం, గ్యాస్ ద్వారా ఎస్టీపీ ప్లాంట్లు వస్తే వాటిని మేము మరమ్మతులు చేసుకుంటూ కూడా మరి రోడ్డు అనేది మేము నిర్మించుకుంటానికి చాలా కష్టపడి జనరల్ బడ్జెట్తో స్థానిక కార్పొరేటర్గా నేను ఎన్నో పోరాడి ఈరోజు ఈ రోడ్డు వేయించుకున్నా ప్రజానీకం కోసం. ఇలా రోడ్డు వేయించుకున్న 20 రోజుల నుంచి నిజంగా రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ఈరోజు మీరు అందరూ చూసి గమనించుంటారు. ఎందుకంటే 20 రోజుల నుంచి 50-60 టన్నుల లోడుతో ఈ ఇసుక లారీలు కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ యొక్క లారీలు ఏ విధంగా వెళ్తున్నాయో మీరు ఒక్కసారి ఈ పేపర్ ద్వారా మీరు తెలుసుకోవాలి. లారీలు వెళ్ళటమే కాదా, ఈ రోజు ఉదయం ఒక యాక్సిడెంట్. ఎందుకంటే సాయిరాం రోడ్ దగ్గర ట్రాక్టర్ను గుద్ది మరి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా మార్నింగ్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి, ఎందుకంటే శానిటరీ పని చేసే వాళ్ళు కూడా ఆ ఇసుక వెళ్తుంటే రోజు పొద్దున్నే లేకపోతే ఇసుక నీళ్ళతో రోడ్డంతా కూడా మునిగిపోయి ఎంతోమంది ప్రజలు 2 రోజుల క్రితం పుట్ట రోడ్డు కరకట్ట దగ్గర సైడ్ దగ్గర ఒక ప్రాణం పోయింది. ఈరోజు ఉదయం ఒక యాక్సిడెంట్. 20 రోజుల నుంచి కూడా రోజుకి 300 నుంచి 500 ట్రక్కులు ఇంత లోడుతో పగలు రాత్రి కాదు 24 గంటలు. నా కృతజ్ఞతలు. నేను ఈ స్థానిక రామలింగేశ్వర నగర్ అభ్యర్థిని. నాకు 73 సంవత్సరాలు. నేను బండి వేసుకుని ఏదో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటానికి బయలుదేరితే వెనకాల టిప్పర్ల సౌండ్కి చాలా బాధపడి పక్కకు వస్తే అక్కడ ఇసుక బాగా పడిపోయి మార్జిన్లో పడిపోయి నా బండి స్కిడ్ అయ్యి నేను జారి పడిపోతే టిప్పరోడు ఆపకోకుండా వెళ్ళిపోయాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. దయించి మీ మీడియా మిత్రుల ద్వారా అధికార పార్టీ వాళ్ళకి తెలియపరుస్తున్నా, దయించి ఇది తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కట్ట మీద ఇసుక లారీలు 65 నుంచి 70 టన్నుల లోడ్లతో విపరీతంగా రోజుకి 300 నుంచి 350 లారీలు వెళ్తున్నాయి. ఈ రోడ్డు మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, వాటర్ లైన్లు ఉన్నాయి. పగిలిపోయి 2 కోట్ల రూపాయలు పడితే మన తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి ద్వారా 1 కోటి రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేయడం జరిగింది. వేసి 2 నెలల అప్పుడే పగిలిపోతుంది. 70 టన్నుల లారీలు వెళ్తుంటే ఎవరు కూడా పట్టించుకుంటలేదు. అధికారంగా మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాం, ఇంకోళ్ళకి చెప్పాం, ఎవరికి లెటర్లు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేదు. నిన్న 3 రోజుల కింద నుంచి ఈనాడు కాలనీలో ఒక అతను చనిపోయాడు పడిపోయి. ఈ రంగా పార్క్ స్కూపీజీ దగ్గర ఒక అతను పడిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్, బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియదు. రాత్రి మేము ఇలా అనుకున్నాం, ఈరోజు పొద్దున్న అనుకున్నాం. రాత్రి మా ఇంటి దాటిన తర్వాత ఒక టాటర్ని టిప్పర్ కొట్టేసింది జరిగింది. ఇలా యాక్సిడెంట్లు అవుతుంటే కూడా ఎవరూ పట్టించుకుంటలేదు. కాబట్టి మేము స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా లంకలోంచి విపరీతంగా వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఈ టిప్పర్లు రాకుండా మీరు ఆపగలిగితే మాకు ఇంతకన్నా లేదు. పార్టీలకు అవసరం లేదు. మీరందరూ కూడా దీని మీద దయచేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కంపల్సరీ ఈ ఇసుక లారీలకు రాకుండా మీరు చేయవలసిందిగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తన ప్రాణాలను స్వతంత్రం కోసం తృణప్రాయంగా భావించిన స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు వెల్లడించారు. నేటి పాలకులు భగత్ సింగ్ ఆశయాలను మరిచి వ్యవహరిస్తూ స్వతంత్రాన్ని ఆదాని అంబానీలకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. యువత భగత్ సింగ్ ఆశయ సాధన కోసం కంకణ బద్దులై సాగాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమం 51 డివిజన్ భగత్ సింగ్ ఆటో వర్కర్స్ ఓనర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు, పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాడు స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను లెక్కచేయని భగత్ సింగ్ ఆశయాలను నేటి ప్రభుత్వాలు మరిచి వ్యవహరిస్తూ స్వాతంత్రాన్ని ఆదాని అంబానీలకు తాకట్టు పెడుతున్నారని తెలిపారు. భగత్ సింగ్ ఆశయ సాధన కోసం యువత కంకణ బద్దులే సాగాలని చెప్పారు. బోయ సత్యబాబు మాట్లాడుతూ నాటి భగత్ సింగ్ త్యాగాలను మరవకూడదని చెప్పారు. కులమతాలకు అతీతంగా దేశ అభివృద్ధికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. జోహార్ కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, దేశ స్వతంత్రంలో కీలక భగత్ సింగ్, జోహార్. కామ్రేడ్ మన ఉద్దేశించి మన బాబురావు గారిని మాట్లాడుతూ సత్తమాత ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం 1931 మార్చి
23వ తేదీన మరి తెల్లవారుజామునే ఉరి తీశారు. అయినా 84 సంవత్సరాలు గడుస్తున్న వారి యొక్క ఆశయాలు, వారి యొక్క స్ఫూర్తి, స్వాతంత్ర పోరాటంలో నిలబడినటువంటి ప్రతి భారతీయుడికి గర్వకారణం. అలాగే వారి యొక్క స్ఫూర్తితో నేడు స్వాతంత్రానికి వస్తున్నటువంటి ప్రమాదాన్ని, ప్రజాస్వామ్యానికి వస్తున్నటువంటి ప్రమాదాన్ని, మన భారత రాజ్యాంగానికి వస్తున్న ప్రమాదాన్ని సమైక్యంగా అందరూ కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ భారతీయులందరూ ఒక్కటే అనే భావంతో భగత్ సింగ్ యొక్క వారసులుగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క త్యాగాలను ఈ దేశం మరింత పరిపుష్టం చేసుకొని ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి పని, చదువుకోవడానికి చదువు, రోగం వస్తే వైద్యం, ఇల్లు లేని వారికి ఇల్లు, ఇటువంటి సదుపాయాలు కల్పించినాడే దేశం స్వాతంత్రానికి నిజమైన స్వాతంత్రం అని కళ్ళగన్నటువంటి భగత్ సింగ్ ని సదా స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తాం. స్వతంత్ర సమరయోధుడు, యువతకి స్ఫూర్తి ప్రదాత, తన ప్రాణాలని దేశం కోసం తృణప్రాయంగా అర్పించినటువంటి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంలో ఆయనకి ఘనంగా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. యువ ప్రాయంలోనే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడినటువంటి మహాయోధుడు భగత్ సింగ్. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి దేశానికి స్వాతంత్రం రావాలని కోరుకోవటమే కాదు, మన దేశంలో సమాజం రావాలని ఒక పట్టుదలతో, ఒక నిబద్ధతతో, ఒక సైద్ధాంతికంగా కృషి చేసినటువంటి భగత్ సింగ్. అంతేకాదు దేశ ప్రజల మధ్య ఐక్యత ఉండాలి, మతాల పేరుతో విచ్ఛిన్నం చేయటం కాదు, అన్ని మతాలు కూడా సమానంగా ఉండాలి, మత సామరస్యం వెళ్ళి విరియాలి అనే ఉద్దేశంతో దేశ ఐక్యత కోసం కూడా కృషి చేశారు. అటువంటి భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు భగత్ సింగ్ కి నివాళులు అర్పించడం తప్ప భగత్ సింగ్ ఆశయాలని పాలకులు తొంగలో దొక్కారు. దేశ స్వాతంత్రానికే తుట్లు పొడుస్తూ ఉన్నారు, దేశ ద్రోహానికి పాల్పడుతూ ఉన్నారు, దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. కార్పొరేట్ గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని సిపి నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు ఆరోపించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి యువతకు చేయూతనిచ్చి అన్ని రంగాల యువతను ముందుకు నడిపించాలని కోరారు. వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఏవైఎఫ్ నగర అధ్యక్షులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. భగత్ సింగ్ స్ఫూర్తితో యువతకి చేయూతనిచ్చి అన్ని రంగాల్లో ముందుకు నడిపించే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. యువత పెడదోవ పట్టకుండా భగత్ సింగ్ అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో రాయన గురునాథం, ఆర్ శ్రీనివాసరావు, కె అప్పారావు, వి కనకారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ సర్దార్ భగత్ సింగ్, జోహార్ జోహార్ సర్దార్ భగత్ సింగ్. భగత్ సింగ్ యొక్క 94వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అసలు భగత్ సింగ్ చనిపోయి 94 సంవత్సరాలు అయినా సరే నేటికి వాళ్ళ భగత్ సింగ్ వర్ధంతి కాగితాలు చెల్లి ప్రజల్ని చైతన్యపరిచిన దాంట్లో భగత్ సింగ్ కీలక పాత్ర వహించాడు. భగత్ సింగ్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందుండి ఆయన నడిపించిన వ్యక్తి ఇవాళ భగత్ సింగ్. ఇవాళ మన యువత ఎలాంటి దారిలో నడుస్తుంది మనం చూస్తే ఇవాళ ఆన్లైన్ గేమ్స్, ఇవాళ ఆన్లైన్ యాప్ల ద్వారా యువత పక్కదారి పట్టే ఇదిలోకి ఇవాళ యువత వెళ్తుంది. ఇవాళ భగత్ సింగ్ యొక్క చరిత్రని ఇవాళ ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలని చెప్పి ఇవాళ భగత్ సింగ్ యొక్క వర్ధంతిని ఇవాళ జరుపుకున్నాం. ఆనాడు భగత్ సింగ్ అల్లరిచల్లరుగా కాకుండా ఇవాళ ప్రజలందరూ చైతన్యం కావాలి, యువత అందరూ మారాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఢిల్లీ పొరవీధుల్లో ఎర్ర కాగితాలని చెల్లి ప్రజల్ని చైతన్యపరిచి యువతని మేలుకొలిపి ఆ విధంగా ఉద్యమ దిశగా ఇవాళ ఆయన అతి చిన్న వయసులో 23 ఏళ్ళకే లాహోర్ జైల్లో ఉరికమ్మ ఎక్కిన వ్యక్తి ఇవాళ భగత్ సింగ్. నేటి యువత కుల రాజకీయాలకి, మత రాజకీయాలకి దూరంగా ఉండి ఇవాళ భగత్ సింగ్ లాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ యువత ముందుకు సాగాలని చెప్పి ఆ విధంగా ఇవాళ మనం ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఇవాళ ఏవైఎఫ్ గా మేము. పేరు పుట్టు రమణారావు,
మాజీ యువజన సమైక్య నగర అధ్యక్షుడిని. ఇవాళ సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ 53వ డివిజన్ 37వ డివిజన్ లోని యువజన సమైక్య ఆధ్వర్యంలో, పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఇవాళ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇవాళ ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి అనేక రకాల రాయితీలు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఏ రాయితీలు కూడా యువకులకి ఇవ్వలేని పరిస్థితి, పూర్తిగా జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఇవాళ యువకులు నిరుద్యోగులు ఉన్నారు. అలాగే నిరుద్యోగులు ఏంటంటే ఎన్నికల వాగ్దానంలోనే యువకులు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అనేక రకాల వాగ్దానాలు ఇటు అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కానీ వాగ్దానాలకే పరిమితి చేశారు తప్ప యువతలకు ప్రయోజనం కలగవచ్చిన కార్యక్రమాలు ఏది కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏది కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఈ 94వ వర్ధంతి సందర్భంగా ఈ కళ్ళు తెరిచి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకి చేయూతనిచ్చి అన్ని రంగాల్లో యువతని ముందు రావాలని చెప్పి ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించేస్తారని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇతర కులాల వారిని ఎస్టీలోకి చేర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఎన్టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానుపాటి నవీన్ ఆరోపించారు. ఈ విధానాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. నిస్వార్థమైన సేవ ద్వారా నాయకులుగా ఎదగవచ్చని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజన నాయకుల విస్తరణ సమావేశం నిర్వహించడం జరిగింది. సంఘం అధ్యక్షులు మద్దిల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కానీ ఇతర కులాల వారిని ఎస్టీలోకి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. నూతనంగా ఏర్పడిన సంఘం ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు. సంఘం నూతన అధ్యక్షులు మద్దిల రామకృష్ణ మాట్లాడుతూ గిరిజన సమస్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. ఏ సమస్య ఉన్నా తమ సంఘం దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం కోసం పనిచేస్తామని తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మద్దిల అంకాలు, మహిళా సమన్వయకర్త మానుపాటి రమణ, పలు జిల్లాల సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి మన కోనసీమ జిల్లా మరి ఈరోజు గౌరవ అధ్యక్షులు నవీన్ గారి చేతుల మీదుగా మరి మన శ్రీరామ్ నాగేశ్వరరావు గారు మన ఆత్మగౌరవ సేవా సంఘంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. తీసుకున్న వారి అవకాశంలో వారు కూర్చోవాలి, చాలా డీసెంట్ గా జరగాలని కోరుకుంటున్నాం. సమీక్షలో జాగర్ చంద్రబాబు గారు మన సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా ఇస్తూ వారికి కూడా సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు వారికి పదవిని అలంకరించబడుతుంది. ఈ రోజు నుంచి సజ్జా గారు మన సంఘంలో మరి కోశాధికారిగా నియమించబడతారు. మరి ఈ యొక్క పదవిని అలంకరించబడుతుంది. ఈ రోజు నుంచి మరి వారు కూడా ఈ సంఘంలో మరి సంఘంలో అంతా సభ్యులు. ఈ రోజు సంఘంలో మరి సేవా సంఘం మరి గిరిజన నాయకుల విస్తరణ మరియు నూతన కమిటీ సమావేశం ఇక్కడ ప్రెస్ క్లబ్ లో విజయవాడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్ గారు, మరి అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా, ఇటు విశాఖపట్నం, ఇటు కాకినాడ జిల్లా, మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, అల్లూరు సీతారాం జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున గిరిజన నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఇక్కడ నూతన కమిటీలో సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సంఘంలో పనిచేస్తాకి సముఖం చూపారు. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు ప్రతి ఒక్కరికి ఈ రోజు పదవి తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంఘంలో మరి నేను అధ్యక్షులుగా ఈ రాష్ట్ర సంఘంలో మరి ఉన్నాను. మరి నాతో పాటు సహచరులకు అందరూ కూడా మరి ఉపాధ్యక్షులు కానీ, మరి అలాగే సెక్రటరీస్ కానీ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మేము కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నియమించాము. దీంతో మా సంఘంతో మేమందరం ఐక్యత కలిగి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రజలకు మా సంఘం నుండి సేవలు అందిస్తాము. మేము ఈ యొక్క గిరిజనులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇందుతో పాటు మరి గిరిజన సమస్యపై అతి తక్కువ కాలంలోనే
మరి గిరిజన సమస్యలు పట్టించుకుందంటే మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మేము తీసుకెళ్తామని చెప్పి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఏర్పడుతున్న శుభ సందర్భంగా ఈ రోజు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు వాళ్ళ ప్రధాన కార్యదర్శిని, వర్కింగ్ ప్రెసిడెంట్ ని, వాళ్ళ కార్యవర్గాలందరినీ కూడా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సంఘంలో నియమితులైన నూతన నాయకత్వం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలన్నిటి మీద కూడా ఈ సంఘం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర కులాలని ఎస్టీలో తీసుకురావడానికి పాములు కదుపుతున్న తరుణంలో అన్ని ప్రజా సంఘాల ముక్త కంఠంతో ఈ విషయాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నాము. ఈ సందర్భం అనేక సార్లు అనేక విధాలు మేము వ్యతిరేకించినా కూడా ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వం, ప్రతి ఒక్క ప్రభుత్వం ఎస్టీలో తీసుకొచ్చి ఇతర కులాలను కలపాలనే అంశాన్ని పదే పదే మా మీద రుద్దాలను చూడటం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈ సంఘం భవిష్యత్తులో ఇంతకింతకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ రెల్లి సామాజిక వర్గానికి రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలని, వాటా నిష్పత్తిని పెంచాలని రెల్లి మేధావుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెల్లి కార్పొరేషన్ను త్వరితగతిన పునరుద్ధరించి రెల్లి సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మీసాల ఏడుకొండలు పాల్గొని మాట్లాడారు. ఎస్సీ జాతికి సంబంధించినటువంటి 59 ఉపకులాల్లో 3వ అతిపెద్ద ఉపకులానికి చెందిన రెల్లి, వాటి అనుబంధ కులాలు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అణచివేతకు గురవుతున్నాయని తెలియజేశారు. జనాభాను తక్కువగా చూపటం వలన వర్గీకరణలో అన్యాయంగా రోస్టర్ విధానంలో 1% మాత్రమే రిజర్వేషన్ కల్పించడం వలన తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్నటువంటి రెల్లి కార్పొరేషన్ ని తిరిగి పునరుద్ధరించి మా ఫలాలను మేము పంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రెల్లి సంఘం నాయకులు సోమి కమల్, పాలెపు శివకుమార్, దనాల శ్రీనివాసరావు, ముత్యాల మారుతి తదితరులు పాల్గొన్నారు. పేరు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు సోమి కమల్ గారు, అదేవిధంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మకాయల రమణమూర్తి గారు, కోర్ కమిటీ సభ్యులు మీసాల ఏడుకొండలు గారు, మరి యొక్క కోర్ కమిటీ సభ్యులు దనాల శ్రీనివాస్ గారు, మరియు రెల్లి మరియు వాటి ఉపకులాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన లీడర్లందరితోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు, ఈ మధ్యనే చేయబడినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎంత అశాస్త్రీయంగా, ఎంత అన్యాయంగా, అంటే వెనుకబడిన వర్గాలు కానీ, వెనుకబడిన జాతులు కానీ ఇంకా ప్రపంచం మీద కనపడకూడదు, విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎవరైతే ముందంజలో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి సాధించి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళు మాత్రమే సమాజంలో. పేరు నిమ్మకాయల రమణమూర్తి, రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్య సమస్య వర్గీకరణ. మా రెల్లి జాతి గురించి ముందుగా ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి. జాతుల్లో, దళిత జాతుల్లో అట్టడుగు జాతి మా రెల్లి జాతి. మా ముఖ్యమైన వృత్తి పారిశుద్ధ్యం. చంద్రబాబు నాయుడు గారు మా చీపుర్లు పట్టుకొని ఊడుస్తూ ఫోటోలు దిగడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా జాతిలో పుడతానని చెప్పి ఎలక్షన్ల ముందు మాటలు ఇవ్వడం, దీనివల్ల మా కులానికి అభివృద్ధి చెందదండి. మా కులం అభివృద్ధి చెందాలంటే మాకున్న పర్సంటేజ్, వర్గీకరణ రిజర్వేషన్ పర్సంటేజ్ శాతాన్ని పెంచితే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందండి. వర్గీకరణ ఏ విధంగా చేశారయ్యా అంటే, మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏ గ్రూప్, ఆ ఏ గ్రూప్ లో మేము, మా రెల్లి జాతి ఉంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లో మాదిగా, మూడో ప్రక్రియ రీసెంట్లీ రిలేటెడ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఈ 3 వర్గాల్లో చేశారు. వారే చెప్తున్నారు మోస్ట్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రెల్లి జాతి అని.
అయితే అంబేద్కర్ గారి ఆశయాలు ఏమిటండి? దేనికోసం అండి రిజర్వేషన్ ఫలాలు ఇచ్చింది? దళితుల్లోని ఆఖరి వ్యక్తి వరకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి అన్నది అంబేద్కర్ గారి ఆశయం. మేము 10 లక్షలపై చిలుకు మేము ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో 1,32,000, 1,35,000 అని చెప్పి మమ్మల్ని ఇంకా నిరసించేటట్టుగా పేరు మీసాల ఏడుకొండలు. నేను RIF రెల్లి ఇంటలెక్చువల్ ఫోరం రెల్లి మేధావుల సంఘంలో కన్వీనర్గా పనిచేస్తున్నాను కృష్ణా గుంటూరు జిల్లాలకి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాతికేయులటువంటి సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, అనాదిగా అనగదొక్కబడినటువంటి జాతి రెల్లి జాతి. 1950లో జరిగినటువంటి రెల్లి జాతి అన్యాయాన్ని, తిరిగి అదే అన్యాయాన్ని ఈనాటి ప్రభుత్వాల వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మమ్మల్ని ట్రైబల్స్గా గుర్తించి, సెటిల్మెంట్స్గా గుర్తించి మమ్మల్ని కలవకుండా అనేక ప్రాంతాల్లో ఇచ్చేసేసేసి పొట్టగట్టుకుని దేశం అంతా పట్టుకుని వచ్చి పాకి పనులు చేసుకుంటూ వచ్చేసి మేము దేశాలు వెంబడబడి తిరుగుతూ ఇవాళ ఒక స్థితికి కాస్తో కూస్తో చదువుకునేటువంటి వాళ్ళు ఒక స్థితికి వచ్చి ఉన్నారు. అయినా సరే ఇవాటికి మా దౌర్భాగ్యం ఏంటంటే 75 సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం వచ్చినా కూడా మా పరిస్థితులు, మా బతుకులైనటువంటి బతుకులు ఇంకా బాగుపడలేదు. ముఖ్యంగా రామచంద్రయ్య కమిషన్ వేసిన తర్వాత ఇచ్చినటువంటి వర్గీకరణలో ఆనాడు జనాభా తక్కువ అని చెప్పేసి మాకు భాషకి, మా రెల్లి భాష మాకు ప్రత్యేకమైనటువంటి భాష ఉంది, లిపి లేనటువంటి భాష, అడ్డి భాష అంటారు. ఆ అడ్డి భాషకు సంబంధించినటువంటి తోటి కులాలను అందరినీ కలిపేసేసి ఆ రోజున గ్రూప్ 1గా క్రియేట్ చేసి ఏ వర్గీకరణలో. స్వాతంత్ర సమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు ఈ ముగ్గురు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భరతమాత కోసం పోరాడిన మహావీరులు అని ప్రశంస. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. డిలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం. పరోక్షంగా జగన్ డిలిమిటేషన్ కి మద్దతు ఇస్తున్నట్లేనా అని వ్యాఖ్య. ఏపీలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు అయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ధాన్యం కొనుగోలులో చరిత్రాత్మక మైలురాయి చేరామన్న మంత్రి. ధాన్యం డబ్బులను 24 గంటల్లో జమ చేయడం మరొక రికార్డని వెల్లడి. పశ్చిమంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నేతలు. దుష్ట పాలనను అంతమొందించి ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేశారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.